హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పుట్ట శ్రీధర్. బ్రహ్మముహూర్తంలో ఉదయాన్నే లేస్తే జీవితం బాగుంటుంది అని ఎక్కడో చదివానంటే అది ఏంటి, అసలు ఎలా బాగుపడతాం బ్రహ్మముహూర్తంలో లేస్తే అన్న దాని మీద మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఒక అబ్బాయి రోజు ఉదయం 10ంటికి లేస్తాడు అనుకుందాం. రాత్రి అంతా చక్కర్లు కొట్టి 10ంటికి లేస్తాడు అనుకుందాం. ఆ మహానుభావుణ్ణి తెల్లారుజామున 3:30 నుంచి 4:30 మధ్యలో లేపడమే బ్రహ్మముహూర్తం అంటే బ్రహ్మముహూర్తం అంటే మనకి తెల్లవారుజామున 3:30 నుంచి 4:30 మధ్యలో ఉండే స్పేస్ని బ్రహ్మముహూర్తం అంటారు. అసలు ఒక్కరోజు ట్రై చేద్దాం, ఆ బ్రహ్మముహూర్తంలో లేవడానికి ట్రై చేద్దాం. అంటే ఇప్పుడు 3:30కి అలారం పెట్టుకొని ఒకడు లేచాడు అనుకుందాం. వాడు రోజు 10ంటికి వేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు అలాంటి మనిషి 3:30కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చుంటే 4 అంటే 4ంటికి అతను రెడీ అయి కూర్చున్నాడు. ఇప్పుడు అతనికి రోజు లేచే హవర్ ఎంత? 10 గంటలు. అంటే ఇప్పుడు అతనికి 4 నుంచి పొద్దున 10 గంటల వరకు 6 గంటల స్పేస్ ఉంది. అంటే ఈ 6 గంటల్లో అతను ఏదన్నా చదువుకోవచ్చు, అతను జాబ్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా అంటే అతను ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. లేదు ఒక రీడింగ్ కానీ, బుక్ రీడింగ్ కానీ, లేకపోతే ఏదో ఒక హాబీ క్రియేటింగ్ కానీ, లేకపోతే రేపు చేయాల్సిన పనులు, లేకపోతే ఈరోజు ఆఫీస్లో చేయాల్సిన పనులు, ఇవన్నీ అసలు ఏం చేయాలి ఏంటి అనే షెడ్యూల్ పెట్టుకొని ఆ షెడ్యూల్ ప్రకారం వేసుకుంటే 6 అవర్స్లో వీ కెన్ డూ మెనీ ఫ్యాక్టర్స్ అండి. అందువల్ల బ్రహ్మముహూర్తంలో లేవండి, జీవితాలు బాగు చేసుకోండి. ఆల్ ది బెస్ట్.